మీకు ఇష్టమైన రోల్ అంటే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, సో డ్రీమ్ రోల్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలని? పోలీస్ ఆఫీసర్. ఎందుకండి అక్కడ పోలీస్? కరాటే ఫైట్లు చూసావా నువ్వు? యా చూసాం. అలాగే చేయాలి అంతేనా? అంతే. అక్కడ కియా కియా అన్ని చేశారు సార్, చూసారంట అంటున్నారు. చూసానమ్మా నీ కరాటే. చూసారా? అది. ఇంతకు బిగ్ బాస్ లోకి 1 వీక్ వెళ్ళేసి వచ్చారు. అవును. రెమ్యునరేషన్ ఎంత ఏంటి? నేను చెప్పకూడదు అది. సర్లే చెప్తానులే. చాణక్య యా చాణక్య అడిగితే చెప్తా. చెప్పనా? ఖచ్చితంగా. నీకు నువ్వు క్యాచ్ చేయలేదు. నేను నీకు చెప్పాను కెమెరా నువ్వు అటు వాడు చూడు, ఇంకేం తెలుసుద్ది. కెమెరా ఆన్ చేసి వదిలేశాడు, అసలు నన్ను చూస్తున్నాడు. కెమెరా ఆన్ చేసి కెమెరాలో ఆవిడ ఏం చెప్పిందని చోట్ల. కానీ అదేంటంటే చెప్పా కదా, అది ఆ అమౌంట్. కానీ ఎంత స్మార్ట్ తెలుసా మీరు, అసలు చెప్పానని చెప్పేసి మాట రాకుండా కూడా మీరు చెప్పేశారు. చెప్పా నువ్వే అలా. మరి అందుకనే అన్ని పదిలంగా ఉంచుకోవాలి, ఎప్పుడు అన్ని పని చేస్తూ ఉండాలి 24/7. చెవులు, కళ్ళు, ఒళ్ళు. ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళైతే స్లో మోషన్ లో పెట్టుకుని అక్కడ బేబక్ ఎంత చెప్పింది అని పొద్దున వరకు దొల్లుకొని వాళ్ళు ఎత్తుకుంటారు. చిచ్చి ఈవిడంత మోసగత్త అనుకోలేదు. అంటే మీరు చెప్పింది తప్పనా? ఏమో చూడు, నువ్వు తర్వాత వెళ్ళి చూడు, ఎపిసోడ్ చూసుకో. చూడాలి. బిగ్ బాస్ బస్ ఎలా అనిపించింది ఏంటి? బజ్ అంటే బయట బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ బయటకు వచ్చి అర్జున్ గారు. అర్జున తను వెరీ స్వీట్, కాకపోతే ఒక బజ్ హోస్ట్గా తను ఇంకా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే కదా. అంటే అర్జున్ నాకు అనిపించింది, నిజంగానే చెప్తున్నా, మీరు కొంచెం ఎనర్జెటిక్గా ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ డిప్రెస్డ్గా బయటకు వస్తున్నాం, అంటే బయటకు వచ్చే వాళ్ళనే కదా ఇమీడియట్లీ ఇంటర్వ్యూ చేసేది. సో మీరు ఆ స్పిరిట్ని బయటకు తీసుకురావాలి, కొద్దిగా చీర్ అప్ చేసి కవర్లు చెప్పించి అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అది మొత్తానికైతే. సో అక్కడ బజ్ లో మీరు అనుకున్నట్టు ఓపెన్ అవ్వలేదు అనమాట. తను ఓపెన్ అవ్వాల, కొంచెం రిజర్వ్డ్గా ఉండే. తను కొంచెం ఇంకొంచెం బాగా సరదాగా చేస్తే బాగుంటుంది, సీరియస్గా చేసే బదులు యాంకరింగ్ కొద్దిగా ఆన్ లైటర్ నోట్ చేస్తే బాగుంటుందేమో. లైక్ సంథింగ్ లైక్ ఓకే బేబక్క అలా కొంచెం ఫన్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. మరి అయితే చేయలేదా ఎంటర్టైన్? చేశానా అనుకున్నారా? మేము అదే అనుకున్నాం, మేము కూడా అదే అనుకున్నాం. మీరు చేసే ఉంటారు అని సంథింగ్ లైక్ దట్. బట్ హీస్ స్వీట్, హీస్ నైస్, గుడ్ లుకింగ్. బట్ యాజ్ ఎ హోస్ట్ కొంచెం ఆ కామెడీ, కొంచెం ఆ స్పాంటేనియస్గా ఏదన్నా మాట్లాడి గెస్ట్ని చియరప్ చేస్తే బాగుంటుంది అని. లైక్ ఆదిత్య అలా, సారీ చాణక్య అలా అయితే ఇది చేస్తున్నాడు. రైమింగ్లోనే చెప్పా, వేరే పేరు చెప్పలేదు. చాణక్య అలా అయితే చియరప్ చేస్తున్నాడు అట్లా. కానీ ఒకటి ఫ్రాంక్గా నేను బిఫోర్ వెళ్ళే ముందు చెప్పాలనుకున్నా, మా ఫ్యామిలీ వల్ల అయితే మీరు బయటికి రావడం అనేది కూడా అస్సలు చాలా బాధపడ్డారు కూడా. మా సిస్టర్, నిజంగా మా సిస్టర్ అయితే చెప్పిందనమాట, అరే బేబక్క బయటకు వచ్చేసిందిరా అంటే ఏమైంది ఏంటి అని చెప్పేసానంటే ఎలిమినేట్ అయిపోయిందిరా అనేటప్పటికి అరే సో కారణం కూడా లేదు పెద్దగా. అదే పెద్దగా కారణం కూడా లేదు. ఏమన్నా అంటే మీకు ఇష్టం లేని పదం ఒకటి చెప్పింది, అదే కుక్కర్ వల్ల అని చెప్పేసి అనేటప్పటికి నేను ఫాలో అవుతున్నా కాబట్టి అర్థమైపోయి సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఆయన ఇండైరెక్ట్ గా అన్నారు నాగార్జున గారు ఆ వీకెండ్ ఎపిసోడ్ లో, ఆ కుక్కరే నీ కొంప ముచ్చినట్టుందిగా కుక్కరని. అది. సో మొత్తానికైతే మన బిగ్ బాస్ సంగతులు కానీ 1 వీక్లో మీరు అనిపించింది మీరు చేసి వచ్చారు. ఒక రియల్ ఫేస్, మీకంటూ మాస్క్ ఏం వేసుకోలేదన్నమాట నిరూపించేశారనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీకు బోల్డ్ అనే ఆఫర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాస్కే వేసుకోలేదు, నేనుగా ఉన్న ఒక నెగిటివ్ ఇమేజ్తో అయితే నేను బయటికి రాలేదు చాణక్య. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలామంది కొంతమంది అయితే నెగిటివిటీతో బయటకు వస్తారంటే నేను పాజిటివ్గా బయటకు వచ్చా. ఇంకా ప్రజల అభిమానం పెరిగింది, నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ ఆల్సో. తొందరలో మిలియన్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ అండ్ థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. Keep watching I Dream. Yeah.